విషయానికి వస్తే ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10 నుండి 11% ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్ ఎక్కువగా గేదె పాలలో ఉండటం వల్ల శిశువులు, పెద్దవాళ్ళకి గేదె పాలను ఇవ్వడం అంత మంచిది కాదు. ఇక కొలెస్ట్రాల్ విషయానికి వస్తే 2 రకాల పాలల్లో కూడా కొలెస్ట్రాల్స్ లెవెల్స్ కూడా వేరుగా ఉంటాయి. గేదె పాలలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీంతో పీసీఓడి, హైపర్‌టెన్షన్, కిడ్నీ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి మంచిది. కాబట్టి దీనిని కూడా గమనించి పాలను తీసుకోవడం మంచిది. నిజానికి ఏ పాలలో అయినా అధిక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎముకలకు, పళ్ళ దృఢత్వానికి అవసరమైన కాల్షియం పాలల్లో పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండడానికి రోజు పాలు తాగమని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. అయితే పాలల్లో సాధారణంగా మనకు 2 రకాల పాలు కనిపిస్తాయి. ఒకటి గేదె పాలు, మరొకటి ఆవు పాలు. ఈ 2 రకాల పాలను తాగేవారు ఉన్నారు. 2 ఆరోగ్యానికి మంచిదనే చాలా మంది చెబుతారు. అయితే నిజంగా ఈ రెండింటిలో ఏది తాగితే మంచిది? అసలు ఈ రెండింటికి తేడా ఏంటి? రెండింటిని ఎలా విభజించాలి? రెండింటిలో దేనిలో పోషక పదార్థాలు అధికంగా ఉంటాయి? దేనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఇవి చాలా మందికి తెలియదు. పాలల్లో కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. ఆవు పాలతో పోల్చుకుంటే గేదె పాలలో ఎక్కువగా ఉంటుంది. అందుకనే గేదె పాలు చిక్కగా ఉంటాయి. ఆవు పాలలో 3-4% కొవ్వు ఉంటే గేదె పాలలో 7-8% కొవ్వు ఉంటుంది. దీంతో గేదె పాలు జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల ఎక్కువ సమయం మీకు ఆకలి లేకుండా చేస్తుంది. ఇకపోతే నీళ్లు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు గనుక మీరు ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటే ఆవు పాలని ప్రిఫర్ చేయండి. ఆవు పాలలో 90% నీళ్లు ఉంటాయి. ఇది డీహైడ్రేషన్ కి గురి కాకుండా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఇక క్యాలరీల విషయానికి వస్తే గేదె పాలలో క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే గేదె పాలలో కొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 క్యాలరీలు ఉంటాయి. అదే ఒక కప్పు ఆవు పాలలో 148 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత ప్రిజర్వేషన్ గేదె పాలను ఎక్కువ కాలం ప్రిజర్వ్ చేయడానికి వీలవుతుంది. దీనికి గల కారణం ఏమిటి అంటే గేదె పాలలో హై పెరాక్సిడైజ్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఇది ఒక ఎంజైమ్ లాంటిది. అదే ఆవు పాలని ఎక్కువ కాలం ఉంచలేం. వాటిని 1 లేదా 2 రోజులలో తాగేయాలి. అయితే 2 పాలు కూడా ఆరోగ్యానికి మంచిదే.